హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈ. మనం 30 days నాన్ స్టాప్ నవంబర్ అనే ఛాలెంజ్ చేస్తున్నాము. టార్గెట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్. దీంట్లో భాగంగా డైలీ 2 మాక్ టెస్ట్ రాద్దామని ఫిక్స్ అయ్యాం. కానీ ఈరోజు నేను మాక్ టెస్ట్ రాసిన విధానానికి నాకు వచ్చిన మార్క్స్కి అసలు పొంతనే లేదు. ఓన్లీ 38 మార్క్స్ వచ్చాయి. సో ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. ఒక 1 వీక్ పాటు స్పీడ్ మ్యాథ్స్ కానీ క్వాంట్లో ఉన్న సింగిల్ క్వశ్చన్స్ కానీ అవి ప్రాక్టీస్ చేసి అప్పుడు డైలీ 2 మాక్ టెస్ట్ రాద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది ఒకటే చేంజ్. సో ఇంకా టైమింగ్స్ కూడా 10 to 1 PM అనేది మార్చుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ 4 to 7 బెటర్. 4 to 7, అలాగే ఇది కూడా 9 PM to 12 AM, అది ఈవినింగ్ ఎలాగో అది కామనే. సో ఒకటే చేంజ్, మార్నింగ్ అంతా ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ 4 o'clock నుంచి మాక్ టెస్ట్ రాసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. మీరు కూడా ఏమైనా చేంజెస్ చూస్తున్నారా మీ ప్రిపరేషన్లో? ఒకరోజు ఎక్కువ మార్క్స్ వచ్చి ఇంకొక రోజు తక్కువ మార్క్స్ రావడం, ఇలాంటివి ఏమైనా గమనిస్తున్నారా? అలాగ వచ్చినప్పుడు మీరు చేసిన ఇంప్రూవ్మెంట్ ఏంటి? అంటే మీరు దేన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని, దేన్ని బేస్ చేసుకొని మీ అనాలిసిస్ని ఇంప్రూవ్ చేసుకున్నారు అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి. Day 3లో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బై.